అక్షతలు తీసుకోండి 5 సార్లు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, మహేశ్వరాభ్యాం నమః, హిరణ్యగర్భాభ్యాం నమః, వరందరాభ్యాం నమః, వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శుభముహూర్తస్తు. మమ అనుకోండి. యజమానస్యోమా తదుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యావసరే శుభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ వర్తమానస్య బ్రహ్మణః శ్వేతవరాహకల్పే మన్వంతరే కలియుగే జంబూద్వీపే నవరిషే ఖండే శ్రీశైలస్యాగ్రేయకోణే హారకచాంద్రమానేన శ్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శిశురుడుతో ఫాల్గుణమాసే కృష్ణపక్షే స్థిరవాసరేషు నక్షత్రేషు వయేషు భద్రడయ వంగణవిజేతమ విశిష్టాయాం శుభదరో శ్రీమాన్ త్రిపురః పరమశబ్దగోత్రవతి మహావాణి మహాలక్ష్మీ మహాదురశ్రీ త్రిశక్తిస్వరూపే శివసుందరామ ధర్మోత్రిసమేత నామగోత్రోద్భూత్య కృష్ణానామధర్మోత్రిసమేత సతీష్కుమార్నామధే సర్వురానామధర్మోత్రిసమేత రాంబేరగోత్రోద్భూత్య వెంకటరామనామధే సరక్టీనామధర్మోత్రిసమేత తాంబేరగోత్రోద్భూత్య శ్రీనివాసనామధర్మోత్రిసమేత తాంబేరగోత్రోద్భూత్య వెంకటరామనామధే సత్యనామధర్మోత్రిసమేత వేణుబాలగోత్రోద్భూత్య సాంబ శివనామధే సత్యవతీ నామ ధర్మోత్రిసమేత తాంబేరగోత్రోద్భూత్య శ్యాంబాబరామధేస్య సువర్ణలక్ష్మీనామ ధర్మోత్రిసమేత నాంబేరగోత్రోద్భూత్య రాజ్ఞాం గణకపరమకటకేయూరదమూలమట్టదేవాన్ ప్రధానవస్త్రైశ్వర్యమలానిర్వధైశ్వర్యసమేత శ్రీమద్దిగ్విజయలక్ష్మీసమర్త్యర్థం సకల సస్య సమర్త్యర్థం ఆరానుష్ఠానం ప్రధానాత్మవిసిద్ధ్యర్థం సంయుక్తమంత్రమంత్రగణత్రవాసీవాసమలంకారణానావిధసౌఖ్యానభవసిద్ధ్యర్థం అస్త్రలోకే యథా జ్ఞానపరివారాణి ప్రవేశాగ్రే భజనానతోనాని సకల భజన్వారణార్థం శ్రీ మహాగౌరీదేవ్యాః ప్రీత్య నివాస కార్యక్రమాలతో ఆరంభమవుతోంది. ఈ యొక్క 3వ రోజు కార్యక్రమం. నమస్కారం చేసుకోండి. దాంపత్లో కాలు అన్నారు నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి.
గోగుతేనే ఉంటది విద్యాధరివే మా శివకామేశ్వరివే మాకు సిరులిచ్చి చింతలు ఎడబాపే శ్రీకరి శుభకరివే మా శివ హృదయేశ్వరివే శ్రీకరి శుభకరివే మా శివ హృదయేశ్వరివే అసుర సంహారినివే మా ఐశ్వర్యదాయినివే మా ఆపదలను కడదేర్చే తల్లి పాప విమోచనివే మా పావన రూపినివే గౌరమ్మ గౌరమ్మ ఓహో మాయమ్మ గౌరమ్మ మా గంగాధరుని హృదయ నివాసిని మా తల్లి గౌరమ్మ దేవి శాంభవి నీవమ్మ హరివే మా శివకామేశ్వరివే మాకు సిరులిచ్చి చింతలు ఎడబాపే శ్రీకరి శుభకరివే మా శివ హృదయేశ్వరివే శ్రీకరి శుభకరివే మా శివ హృదయేశ్వరివే అసుర సంహారినివే మా ఐశ్వర్యదాయినివే మా ఆపదలను కడదేర్చే తల్లి పాప విమోచనివే మా పావన రూపినివే
బ్రహ్మోద్భవస్వరం. నమస్కారం చేసుకోండి, మమ అనుకోండి. నమస్కారం సహస్రధారేణ హిరణ్మయం బ్రహ్మ విదాభయ బ్రహ్మముని మహేశ్వరేత సహమాపునాదు జయంత్యాపునాదు కర్మశలాసేనాంశేనాథ విగ్రహ పీతాంగురాకారం విష్ణవే నమః విశ్వరూపాయ నమః దేవతజ సదాశివాయ నమః దేవ్యై నమః ఓం భాంధాంజలక్ష్మీ నమః ధ్యాన ఐకలికల్మషనాశిని గరూప వేదమయ శ్రీరసనోద్భవ మంగళ రూపి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయని శ్రీరంగబలే కమలాలయ ప్రసీద శ్రీ ధాన్యలక్ష్మీ నమః. అయ్యా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. ధాన్యలక్ష్మీ వాహయామి స్థాపయామి పూజ. నమస్కారం చేసుకోండి. మూడవ కలసలో మూడవ లక్ష్మి ధైర్యలక్ష్మి ఆవాహన చేస్తున్నారు. చక్కనైనటువంటి ధైర్య సాహసాలు కలగాలని కోరుతూ, అలాగే వాక్పటుత్వం కలగాలని కోరుతూ ధైర్యలక్ష్మి ఆవాహన చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం యంత్రానుష్ఠాన మంత్రానుష్ఠాన కలశానుష్ఠాన బింబానుష్ఠాన గౌరాభ్యో నమః. చుట్టూ కూడా ఉన్నాయి సార్, చూసుకోండి. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు ఎలా ఉందిట, లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైస్నాపితా హేమకుంభైః అంటారు. దిగ్గస్తిభిఃకనక కుంభముఖావదృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ అన్నారు. తెల్లని ఏనుగులు, 4 దంతములు కలిగినటువంటి ఏనుగులు, తెల్లని ఏనుగులు 8 దిక్కుల్లోనూ కూడా ఒక బంగారు కడవలు పట్టుకున్నాయట. నవరత్నాలు పొదిగినటువంటి కడవలు. ఆ కడవలు నిండా అమృత జలాన్ని పట్టుకున్నాయట. ఎక్కడి నుంచి? స్వర్వాహిని, ఇంద్రలోకంలోంచి పట్టుకొచ్చాయట ఆ అమృత కలశాలు. ఆ అమృతంతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నాయ్యా. 8 దిక్కుల్లోనూ కూడా అమ్మవారు ఒళ్ళంతా తడిసిపోయిందిట. మీరు చూసారా లేదో, తిరుమల పెడితే మర్తారు ఆ సుగంధ ద్రవ్యాలతో చేస్తారు. అప్పుడు తెల్లని వస్త్రం మాత్రమే అమ్మవారి మీద ఉంటుంది అన్నమాట. అదంతా తడిసి రకరకాలైనటువంటి స్వరూపాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటే అమ్మవారి యొక్క స్వరూపం ఏంటో మనకు అర్థమవుతుంది. అట్లా ఇక్కడ కూడా అమ్మవారు రేపొద్దున ఆ ప్రతిష్ఠ అయిన తర్వాత లోపల ఒక్కసారి చూస్తే మనకి మనస్సులో ఏ ఏ రూపాలైతే ప్రకాశిస్తూ ఉంటాయో ఆ రూపాలన్నీ ఇక్కడ మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి స్వరూపాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పద్మమాల ధరించింది అమ్మవారు. పద్మమాల అంటే కమలములు అన్నమాట. ఎర్రని కమలములు ధరించింది మాలగా, చేతిలో పద్మాలు పెట్టుకుంది. యాసా పద్మాధనస్థ విపుల కండితటి పద్మభద్రాయదాక్షి. బంగారు పద్మంలో కూర్చుందిట, చేతిలో 2 పద్మాలు పెట్టుకుందిట, పద్మమాల ధరించిందిట. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మముఖీం పద్మగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం రమాం అంటారు. అన్ని ఆమె నుంచి వచ్చేటువంటి సుగంధం కూడా పద్మగంధం వస్తుందయ్యా అని చెప్పారు. ముఖం చూద్దామా పద్మంలాగా ఉంది, మెడలో చూద్దామా పద్మమాల ధరించింది, ఆమెను చూద్దామా పద్మంలో కూర్చుంది. పద్మ 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 ఎటు చూసినా కూడా. అందుకనే మనం పద్మ అని, పద్మజ అని, పద్మిని అని పేర్లు పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీ పేర్లు పెట్టుకున్నప్పుడు. అలాంటి అమ్మవారిని మీరు ధ్యానం చేస్తూ ఈ చేతితో పట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని కళ్ళగద్దుకుని, అమ్మా ఈ ఐశ్వర్యాలను తీసుకుని మాకు. శ్రీ గౌరీదేవి పునర్నిర్మాణ నూతనాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు 3వ రోజు. ఈరోజు అమ్మవారిని, స్వామివార్లను జలాల నుంచి తీసుకుని ఈరోజు ధనాదివాసము ఈ పూట జరిగింది. అలాగే మధ్యాహ్న కార్యక్రమంలో ధాన్యాదివాసం జరుగుతుంది. తర్వాత హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా
పూజలతో పాటుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు పౌరోహితులు. అమ్మవారి ఆశీస్సులు తోటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ తండోపండగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. పెంటపాడులో వేంచేసి ఉన్న శ్రీ గౌరీదేవి అమ్మవారి పునర్నిర్మాణానికి మరి 13వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా 5 రోజులు కూడా మరి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు మరి 3వ రోజు. మరి 3వ రోజు నిన్న సాయంత్రం జలాభిషేకం చేశారు, జలాభిషేకవాసం. మరి 3వ రోజు మరి ధనాదివాసం ఇప్పుడు జరిగింది. సాయంత్రం కూడా మరి ధాన్యాదివాసం నిర్వహిస్తారు. అలాగే కళ్యాణం మన ఆవుకి ఆమోదులు కూడా కళ్యాణం చేయడం జరిగింది. మరి అది బండారం వెంకటరావు గారు మరి ఆ కళ్యాణం చేయించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా రోజు కూడా ఉత్రికులు ప్రతి కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మరి ఈ ఆలయంలో గౌరీదేవి ప్రతిష్ఠ నిమిత్తంగా మరి అన్ని మంచి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మరి 4వ రోజు 5వ రోజు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉత్రికులు మరి చేస్తున్నారు. మరి 5వ రోజున మరి అమ్మవారి కానీ శివాలయం కానీ ఆంజనేయ స్వామి కానీ గజారోహణ కానీ మరి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు ఎన్ని కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తూ ఉంది. మరి 17వ తారీఖున మరి భక్తజనం అందరూ కూడా ఈ పెంటపాడు ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారి అయ్యవార్ల తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ అనంతరం కూడా అన్నదాన కార్యక్రమం కూడా మరి ఉంది. మరి ఆ అన్నదాన కార్యక్రమానికి కూడా 50 మంది ప్రధానికరం వచ్చి ఆ అయ్యవారి అమ్మవారిల ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తుంది. ఈరోజు మన బెల్లంపేటలో వేయించేసి ఉన్న గౌరీదేవి ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా నిన్న చాలా బ్రహ్మాండంగా అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం జరుపబడింది. అలాగే ఈరోజు కూడా ధనవాసం ధాన్యవాసం జరిగింది. అలాగే రేపు అలాగే సోమవారం విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుపబడుతుంది. అన్నదానం కూడా ఆ రోజు చాలా ఎక్కువ మందికి అన్నదానం కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ అమ్మవారి కార్యక్రమంలోకి ప్రతిరోజు మీరు దర్శించి తరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మా గౌరీదేవి విగ్రహ ప్రతిష్టకు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళి 45 ఇయర్స్ అయింది. అయినా అమ్మవారి నమ్మకం మీద నేను ప్రతి సంవత్సరం వచ్చి పూజ చేయించుకొని ఈ విగ్రహ ప్రతిష్టలో పాల్గొనుతున్నాను. మీరు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వెంటపాడు గ్రామంలో వెలంపేటలో వేంచేసినటువంటి పరివార దేవతా సమేతమైనటువంటి గౌరమ్మ తల్లి గౌరీదేవి యొక్క దివ్యమైనటువంటి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో 2 రోజులు నిన్నటితో పూర్తి చేసుకుని 3వ రోజులో ఇవాళ విశేష కార్యక్రమాలన్నీ కూడా మా భక్తులు చెప్పారు. కమిటీ సభ్యులు నిన్న సాయంకాలం బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు చేశారు. ఎందుకంటే వృద్ధులు బాలురు రాలేని వారు ఎవరైనా ఉంటే అందరూ కూడా చూస్తారు. ఒకటి అందరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాన్ని తెలుసుకుని తప్పక వచ్చి ఇందులో పాల్గొని అనుగ్రహాన్ని పొందుతారు అని గ్రామ ప్రదక్షిణం చెప్పింది శాస్త్రంలో. ఆ ప్రకారంగా బ్రహ్మాండంగా గొప్ప ఏర్పాటు చేసి ఎంతో భక్తిగా శ్రద్ధతోటి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా చేశారు. అటు తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నాం. ఇవాళ ఉదయం చక్కగా ప్రాతకాలం నుంచి కూడా గణపతి పూజ అవన్నీ చేసుకుని ప్రధానంగా ఇవాళ ధనాధివాసము అంటే లక్ష్మీ స్వరూపిణిగా అమ్మవారిని చూస్తున్నాం. ఎందుకంటే త్రిశక్తి స్వరూపిణి అని మనం సంకల్పం చేసుకుంటాం. అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కాబట్టి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కూడా గౌరీదేవిని భావిస్తాం. కనుక ఆ లక్ష్మీప్రదమైనటువంటి అష్టలక్ష్ములందరూ కూడా ఆవాహనం చేయటం, ఆ దేవతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమం చేసి ఇంతవరకు కూడా ఈ సభ్యులు కట్టుకున్నటువంటి ఎవరైతే ఈ దీక్షాధారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా భార్య సమేతంగా సకుటుంబంగా అమ్మవారిని చక్కగా అర్చన చేశారు. అటు తర్వాత ఇవాళ విశేషం ఏంటంటే గోవృష కళ్యాణం చేశారు. గోవృష కళ్యాణం అంటారు దాన్ని. అంటే చిన్న పెయ్యి దూడకి
ఆ గిత్త దూడకి వివాహం చేస్తారన్నమాట, అంటే లక్ష్మీనారాయణుడిగా భావించి. ఎందుకంటే లోకంలో గోసంతతి బాగా పెరగాలి అని కోరుతూ ఉంటారు. ఎందుకంటే గోవు నుంచి వచ్చేటువంటి 5 రకాలైనటువంటి ద్రవ్యాలని మనం రోజు కూడా ఇక్కడ సేవిస్తూ ఉంటాం, పంచగవ్య వ్యప్రాశన అని చెప్పేసి. ఆవు నుంచి వచ్చేటువంటి పాలు, పెరుగు, గోమూత్రము, గోమయము, ఆజ్యము, ఈ 5 కూడా దేవానాం ఆజ్యమాహారం అంటారు. దేవతలకి ఆహారం ఏదయ్యా అంటే గోవు యొక్క నెయ్యి. కాబట్టి ఆవులు అలాగనే అభిషేకం చేయాలి అంటే గోవు యొక్క క్షీరంతో చేస్తాం. అట్లా గోసంతతి వృద్ధి ఉండాలి అని చెప్తారు. అందుకనే వృషభం చూడంగానే తీక్ష్ణ శృంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో వృషభ ప్రచోదయాతని ధర్మస్వరూపంగా చెప్తారన్నమాట. కాబట్టి అటువంటి వృషభం ఇక్కడ తీసుకొచ్చి అలాగనే బెయ్యదూడ తీసుకొచ్చి ఆ రెండింటికి కూడా పూజ చేసి ఆ విధంగా దాన్ని కళ్యాణం చేశారు. తర్వాత గిత్తతోడిని అచ్చు వేసి విడిచిపెడతారన్నమాట. శంఖచక్రాలు 2 కూడా దాని యొక్క పృష్ఠం మీద వేసి దాన్ని విడిచిపెట్టేస్తారు. యథావిధిగా అది యథేచ్ఛం విహర అని చెప్పి విడిచిపెట్టేస్తారు. దాని ద్వారా లోకంలో గోసంతతి బాగా పెరిగి అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది అని చెప్పారు. ఆ విశేష కార్యక్రమం ఒకటి చేశారు. ఇట్లా ప్రతిరోజు కూడా ఎన్నో విశేష కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సంధ్యా సమయంలో సాయంకాలం ధాన్యాధివాసం చేయబోతూ ఉన్నాం. అంటే ప్రతి అధివాసం కూడా చేస్తే ఆ విగ్రహంలో విశేషమైనటువంటి శక్తులు వచ్చి మూలాధారం, స్వాధిష్టానం, విశుద్ధం, మణిపూరం, అనాహతం అనేటువంటి చక్రాలు మనలో ఎలా ఉంటాయో అట్లాగా దేవతామూర్తుల్లో కూడా అవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క చక్రాన్ని కూడా చక్కగా దాన్ని యాక్టివిటీ అంటాం మనం ఇంగ్లీష్లో మాట్లాడితే, చైతన్యవంతం చేసి అడు తర్వాత విగ్రహాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రతిష్ఠ రోజుని యంత్రం పెట్టి దాని మీద ఆ బింబాన్ని ప్రతిష్టాపనం చేస్తాం. అప్పుడు దాంట్లో విశేషమైనటువంటి జీవన్యాసము అని చెప్పుకున్నాం. అప్పుడు దాంట్లో శక్తి వస్తుందన్నమాట. అప్పుడు మనం ఎదుర్కొండా ఉంచుని అమ్మవారిని ప్రార్థన చేస్తే మనకి కామిత సిద్ధి కలుగుతుంది, ఏమి కోరితే అది ఇస్తుంది అని చెప్తారు పెద్దలు. కాబట్టి ఎంతో విశేష కార్యక్రమం. పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొని చివరి రోజు ఇక్కడ అందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఉన్నది, అది తప్పకుండా తీసుకోవాలి. అంత మాత్రం చేత కాదు, రోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందమని కోరుతూ ఉన్నాము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.